నమస్తే ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. ఈ రోజు మనం ఒక ప్రత్యేక దేవాలయం అనే చెప్పాలండి. ఎందుకంటే మనకు వారాహి అమ్మవారి ఆలయాలు ఉండేదే చాలా తక్కువ. అయితే ఇక్కడ కొత్తపేటలోని వారాహి అమ్మవారితో పాటు ప్రత్యంగిర అమ్మవారు అలాగే చాలా ఆలయాలు ఇందులో శక్తివంతమైన 5గురు దేవతలు కొలువుదీరున్నారు. వారితో పాటు ఈశ్వర ఆలయం ఉంది. అట్లాగే కాలభైరవుడి విగ్రహం కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. చాలా ప్రత్యేకంగా ఈ ఆలయం అయితే మనకి కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూడనటువంటి శక్తిమూర్తులు ఈ ఆలయంలో ఉన్నారు. అలాగే భక్తులు చెప్తున్న మాటల ప్రకారం ఏంటంటే అమ్మవారు పిలవగానే పలుకుతారు, ప్రత్యక్ష నిదర్శనాలు చూపిస్తారని వారు చెప్తూ ఉన్నారు. మరి లోపల అమ్మవారు ఎలా ఉన్నారో మరి చూసేద్దాం రండి. वाराही रुद्र माता महारानी की जय। वाराही रुद्र माता महारानी की जय।
వారాహి ప్రత్యంగిర అమ్మవార్ల అర్చకులు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అయ్యగారు నమస్కారం అండి. అంటే అమ్మవార్లకి పూజ అనేది చాలా కష్టంతో కూడిన పని అంటూ ఉంటారు, బయట వింటూ ఉంటాము. అమ్మవార్లని ఎలా మీరు నిత్య పూజలు చేస్తూ ఉంటారు? ఇక్కడ ప్రతిరోజు కూడా అమ్మవారికి నిత్యం అర్చనలు జరుగుతుంటాయి. అనుకున్నట్టుగా భక్తులందరూ భావిస్తున్నట్టుగా అమ్మవారు ఇవన్నీ శక్తి స్వరూపం. చక్కగా మనం ఆరాధన చేస్తే మనకి అమ్మవారు, ఇక్కడ ఉన్నటువంటి వారాహి అమ్మవారు వచ్చేసి మహాలక్ష్మి స్వరూపము, అలాగే ప్రత్యంగిర అమ్మవారు వచ్చేసి భద్రకాళి స్వరూపం. ఇవి లక్ష్మీ స్వరూపంగా మనం ఇక్కడ ఆరాధన చేయడం జరుగుతుంది. అక్కడ ప్రత్యంగిర అమ్మవారు వచ్చేసి మనకి లక్ష సింహముఖాలు ఉన్న అమ్మవారుగా మనకి పురాణ శాస్త్రంలో ఉంది. అమ్మవారు చాలా శక్తివంతంగా ఉంటారు. మనకి విశేషంగా ప్రయోగ బాధలు మన మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేసి ఉన్నట్లయితే దానికి సంబంధించి మనం దీర్ఘకాలంగా పడుతున్న ఇబ్బందులు అవన్నీ అవైతే తొలగిపోయి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మనకు కలగడానికి ఈ ప్రత్యంగిర అమ్మవారి ఆరాధన, అలాగే ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమం ఇక్కడ ప్రతిరోజు కూడా మన దేవాలయంలో జరుగుతుంది. అది ఉదయం 7:30, 10:30, సాయంత్రం 6 గంటలకి ప్రతిరోజు కూడా 365 రోజులు ఈ హోమం అనేది నిర్వహించబడుతుంది మన దేవాలయంలో. చక్కగా అందరూ కూడా అటువంటి సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా వచ్చి ఈ హోమంలో పాల్గొని అమ్మవారి సంపూర్ణ అనుగ్రహాన్ని కూడా పొందండి. ఓం నమః శివాయ. అంటే అమ్మవారిని ఇప్పుడు ఇంట్లో కూడా పెట్టి పూజించుకోవచ్చు అని చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఎవరైనా పెట్టుకొని ఇంట్లో పూజించవచ్చు? ఇది ఫోటోలు పెట్టుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదండి, ఫోటోలు పెట్టుకోవచ్చు. కానీ విగ్రహానికి సంబంధించి మాత్రం కొన్ని నియమాలు ఉంటాయి, అవన్నీ భక్తులు పాటించాల్సి ఉంటుంది. ఫోటోలు అయితే చక్కగా ఇద్దరు అమ్మవార్లు, వారాహి అమ్మవారు గాని ప్రత్యంగిర అమ్మవారు గాని ఫోటోలు చక్కగా పెట్టుకొని పూజలు చేసుకోవచ్చు మీరు, దానికి ఎటువంటి అభ్యంతరము లేదు. ఇంట్లో పెట్టినప్పుడు నిత్య దీపారాధన ఉండాలంటారే? ఫోటోలకి ఏమీ ప్రాబ్లం లేదు, అటువంటి ఇబ్బంది ఉండదు. విగ్రహాలు పెడితే మాత్రం చక్కగా ప్రతిరోజు నైవేద్యము అవన్నీ మాత్రం కంపల్సరిగా నియమాలు పాటించాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఎవరైనా కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. దానికి సంబంధించి నియమాలని ఫాలో అవుతూ మాత్రం చేసుకుంటూ ఉండాలి తప్పనిసరిగా. ప్రత్యంగిర అమ్మవారికి ప్రత్యేకంగా ఎండుమిరపకాయలు ఇస్తూ ఉన్నారు, ఏంటి? అదే అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి వస్తువు ఎండుమిరపకాయలు. ఇవి అమ్మవారికి వేయటం వల్ల మనకున్న నరఘోష, నరదృష్టి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోయి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మనకి కలుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం, నమ్మకం. అలానే అందరూ కూడా భక్తులు ఆ మాలలు సమర్పించుకుంటూ ఉంటారు. అట్లానే ఇక్కడ ప్రతిరోజు జరిగే హోమంలో కూడా మనం ప్రత్యంగిర అమ్మవారికి చేసే హోమంలో విశేషంగా మిరపకాయలతో చేయటం జరుగుతుంది. వారాహి అమ్మవారికి ఏమైనా ప్రత్యేకంగా జాతరలు అట్లాంటివి ఏమైనా నిర్వహిస్తారు? ఏం లేదమ్మా, ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ శుద్ధ పాడ్యం నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు కూడా మనకి ఇక్కడ వారాహి నవరాత్రి ఉత్సవాలు ఉంటాయి. ఆ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడానికి మనకి దూర ప్రాంతాల నుంచి, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా మనకి మన దేవాలయానికి భక్తులు కూడా విచ్చేసి అశేషంగా భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అందరూ కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతున్నారు. ప్రతి నవరాత్రికి మాత్రం చాలా విశేషమైన పూజలు ఉంటాయి. ప్రతిరోజు అమ్మవారికి, వారాహి అమ్మవారికి అభిషేకం ఉదయం, అలాగే అమ్మవారికి అలంకరణ, కుంకుమార్చన పూజలు ఉంటాయి. దర్శనం చాలా దూర ప్రాంతాల నుంచి, దేశాల నుంచి కూడా వచ్చేవాళ్ళు మనకి ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఓం నమః శివాయ. నమస్కారం.